నది ఒడిలో వెలసిన తల్లి. 7 పాయల మధ్యన కొలువైన శక్తి స్వరూపిణి. సాక్షాత్తు గంగాదేవి 7 పాయలుగా చీలివచ్చి ఏటా ఏ క్షేత్రంలో అమ్మవారి పాదాలను తాకుతుందో మీకు తెలుసా? సప్తఋషులు తపస్సు చేసిన ఆ పవిత్ర భూమి. గరుత్మంతుడు గంగను తెచ్చిన ఆ అద్భుత ప్రదేశమే 7 పాయల వనదుర్గా భవానీ క్షేత్రం. ఈరోజు ఈ వీడియోలో ఈ మహిమాన్విత ఆలయ రహస్యాలను, పురాణగాథలను వివరంగా తెలుసుకుందాం. తండ్రి మరణానికి పగ తీర్చుకోవడానికి జనమేజయుడు సర్పయాగం తలపెట్టాడు. ఈ యాగం ద్వారా ప్రపంచంలోని సర్పాలన్నింటినీ అగ్నిలో వేసి భస్మం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ శక్తివంతమైన యాగాన్ని నిర్వహించడానికి సప్తఋషులను వశిష్ఠ, జమదగ్ని, గౌతమ, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, కశ్యప ఆహ్వానించాడు. వారు ఇక్కడ యాగం నిర్వహించడం వల్లే ఈ ప్రాంతానికి అంతటి పవిత్రత వచ్చింది. సర్పయాగం వల్ల సర్పజాతి మొత్తం అంతమైపోతుంటే సర్పాల తల్లి అయిన కద్రువ దేవతలను వేడుకుంది. సర్పాలకు పుణ్యలోక గతులు ప్రాప్తించడానికి మరియు ఆ ప్రాంతాన్ని పవిత్రం చేయడానికి గరుత్మంతుడు పాతాళం నుండి భోగవతి నదిని గంగ తన ముక్కుతో తెచ్చాడు. గరుత్మంతుడు తెచ్చిన నీరు కాబట్టి దీనిని గరుడ గంగ అని కూడా అంటారు. జనమేజయుడు చేసిన యాగం వల్ల కలిగిన వేడిని మరియు పాపాలను కడగడానికి గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించింది. ఈ 7 పాయలు సప్తఋషుల పేరుతో ఉన్నవి అమ్మవారి గుహ దగ్గర ఏకమవుతాయి. సర్పయాగం ఆగిపోయిన తర్వాత అక్కడ వెలిసిన దుర్గామాతను అభిషేకించి శాంతింపజేయడానికి గంగాదేవి ప్రతి ఏటా వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహించి అమ్మవారి పాదాలను తాకుతుందని భక్తుల నమ్మకం. సర్పయాగం జరుగుతున్న సమయంలో సర్పాల హాహాకారాలు విన్న దుర్గామాత లోక కళ్యాణం కోసం మరియు సర్పజాతిని రక్షించడానికి అక్కడ వనదుర్గా భవానిగా స్వయంభూగా వెలిసింది. ఆ యాగం జరిగిన ప్రదేశంలోనే శాంతిని నెలకొల్పడానికి ఆమె అక్కడ రాతి గుహలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.